నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ అనేది ఓట్ల చోరీని కప్పిపుంచే ప్రయత్నమని విమర్శించారు ఆయన. దీంతో ఓట్ల చోరీని సంస్థాగతం చేస్తున్నారని తెలిపారు. హర్యానాలో మాదిరి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని పచ్మడీలో ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు మాట్లాడారు. ఓట్ల దొంగతనం ఒక ప్రధాన సమస్య. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ దానిని కప్పిపుచ్చి అధికారికంగా గుర్తింపు ఇవ్వడానికే ఉద్దేశించింది. కొద్ది రోజుల క్రితం నేను హర్యానా ఎన్నికలపై ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. అక్కడ ఓటు చోరీ జరిగినట్లు నేను స్పష్టంగా చూసా. సుమారు 25 లక్షల ఓట్లు దొంగిలించారు. అంటే ప్రతి 8 ఓట్లలో ఒకరిది నకిలీ ఓటు. ఆ డేటా చూసిన తర్వాత నేను నమ్ముతున్నా. అదేవిధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఓట్ల దోపిడీ జరిగింది. ఇది బీజేపీ, ఈసీ కలిసి రూపొందించిన వ్యవస్థ. మా వద్ద ఇంకా చాలా వివరణాత్మక సమాచారం ఉంది. ఇప్పటి వరకు కొంత మాత్రమే చూపించాం. తగిన సమయానికి మిగతా ఆధారాలను కూడా బయట పెడతాం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి జరుగుతోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కలిసి ఈ చర్యను సమన్వయం చేస్తున్నారని, ఫలితంగా దేశం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. భారత మాతకు నష్టం జరుగుతోందని అని రాహుల్ వ్యాఖ్యానించారు. హర్యానాలోని ఓటర్ల జాబితాలో లారిస్సా ఫోటోలతో 22 ఓట్లు నమోదు కావడం వెనుక కేంద్రీకృత ప్లాన్ ఉందని నవంబర్ 5న రాహుల్ గాంధీ ఆరోపించారు. లారిస్సా ఫోటోను కలిగిన ఓటర్లకు సీమ, స్వీటీ, సరస్వతి అనే వివిధ పేర్లు పెట్టారని తెలిపారు. లారిస్సా ఫోటోతో ఓట్లు కలిగిన వాళ్లు రాయ్ అసెంబ్లీ స్థానంలోని 10 పోలింగ్ బూత్లలో 22 సార్లు ఓట్లు వేశారని తెలిపారు. ఈ మేరకు వివరాలతో కూడిన హెచ్ ఫైల్స్ తమ వద్ద ఉన్నాయని రాహుల్ చెప్పారు. హర్యానాలో 25.41 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని చెప్పారు. వీరిలో 19.26 లక్షల మందికి ఒకటికి మించి ఓట్లుండగా 93,000 మందికి తప్పుడు అడ్రస్లతో ఓట్లు, 5.21 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని వివరించారు.